పక్క షాప్ అని కొంచెం చూసుకోమని షాప్ చూసుకోమని ఒక 5 నిమిషాలు గబాల పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ కసువు తోసేసి కుర్చీలు వేసేసి వాటర్ అన్నీ ఎలర్ట్ చేసేసి వచ్చేసేదాన్ని. వాళ్ళకి మ్యూజిక్ పెట్టేసి 1 అవర్ మ్యూజిక్ పెట్టేసి వచ్చేసేదాన్ని. ఈ క్రమంలో మా ఇన్స్టిట్యూట్లో అంటే మనది ఆ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఒక బ్రాహ్మణ ఆమె అనుకోకుండా వచ్చారు. ఆమెకి గర్భసంచి ఆపరేషన్ చేయాలన్నారంట. ఆమె ఏం చేసింది, నాకు గర్భసంచి ఆపరేషన్ ఉందండి, కర్తాలు వెళ్ళి రావాలి కదా, డిసెంబర్లో కర్తాలకు వస్తాను, కర్తాలకు వచ్చి నేను అది చూసుకుని వచ్చేసిన తర్వాత నేను ఆపరేషన్ చేయించుకుంటానంది. కర్తాలు వచ్చింది, 2 డేస్ అయింది. కర్నూలు నుంచి నాకు ఫోన్ వచ్చింది, నేను ఆపరేషన్కి వెళ్ళాలి నాకు అని వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఆమె ఏమనిందంటే, ఇలాగా ఆ హాస్పిటల్కి వెళ్ళిందంట. వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె ఏమనింది, డాక్టర్ అన్నారంట, నీకు ఎందుకు వచ్చావమ్మా హాస్పిటల్కి, సీనియర్ డాక్టర్ అందంట, ఎందుకు వచ్చావమ్మా హాస్పిటల్కి అని అనిందంట. ఇలా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారండి అని. అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు ఏముందని రోగం వచ్చావా అని అడిగిందంట. అర్థమైందా? కేర్ సెంటర్లో నామమాత్రపు కేర్ సెంటర్, అంటే నేను పెద్ద పిరమిడ్లు పెట్టలేదు, కేవలము మనసుతో కల్పించుకుని కూర్చోబెట్టిన కేర్ సెంటర్లోనే ఆమెకి ట్రీట్మెంట్ జరిగింది. గర్భసంచి ఆపరేషన్ అక్కర్లేదన్నారు. డాక్టర్ తిట్టిందంట, నీకేమైనా మైండ్ పోయినా ఎందుకు వచ్చావు, ముందు వెళ్తావా లేకపోతే బయటికి దొబ్బమంటావా అని అడిగిందండి. ఆమె చాలా సంతోషంతో మన కేర్ సెంటర్లో భోజనాలు పెట్టించింది. ఆ సంతోషంతో ఆమె ఇవాళ రాలేకపోయారు ఆవిడ. బట్ నా అనుభవాలు అయితే మాత్రము కోకొల్లలు, చాలా చాలా అనుభవాలు, చిన్న నుంచి పెద్ద వరకు. మా బాబు హెల్త్ బాగోలేదు అన్నప్పుడు నేను పిరమిడ్ కేవలము చాలా హాస్పిటల్స్ తిరిగాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు ట్రీట్మెంట్ రాలేదు. అయిపోయిన క్రమంలో ఏంటి ఈ సమస్య అర్థం కావట్లేదు అన్న క్రమంలో ఒక సీనియర్ మాస్టర్తో మాట్లాడి, ఫోన్లో మాట్లాడి, వీడియో కాల్ చేసి మాట్లాడిన సందర్భంలో గురుగారు ఏమన్నారంటే, గుండెల మీద పిరమిడ్ పెట్టమ్మా, పడుకున్నప్పుడు పిరమిడ్ పెట్టి నువ్వు ఓపికగా ధ్యానం చేయనేవాళ్ళు. 5 to 7 ఆ క్లాస్ జరిగేది. బాబు గుండె మీద పిరమిడ్ పెట్టి నేను మెడిటేషన్ చేసేదాన్ని, 2 hours మెడిటేషన్ చేసేదాన్ని. తర్వాత యాక్చువల్గా కొంచెం దుమ్ము తగిలినా బాబుకి సరిపోదు, అట్లాంటి పరిస్థితికి పూర్తిగా క్యూర్ అయిపోయాడు. ఇప్పుడు దుమ్ము కాదు కదా, ఎంత దీనిలో ఐస్ క్రీమ్స్ తింటాడు, ఏం తిన్నా సరే బాబుకి సమస్య అన్నది రావడం లేదు. ఈ ట్రీట్మెంట్ కూడా నాకు పత్రికకు చూపించారు. నేనేమన్నానంటే, ఆయన చెప్పిన దాని మీద నాకు నమ్మకం, ఒక 2 days తగ్గిద్దేమో, మళ్ళీ ఇట్లా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో హాస్పిటల్ తీసుకెళ్తాను సార్ అన్న. అంటే నీ ఇష్టం అమ్మ, తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి అన్నారు. ఏం జరిగింది, ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తాను అన్నప్పుడు ఈరోజు పొద్దున్న మెడిటేషన్లో కూర్చుంటే నాకు బాబుకి హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళడము, బెడ్ మీద పడుకోబెట్టడము, ట్రీట్మెంట్ చేయడము అన్నీ చూపించారు. మెడిటేషన్లో చూపించిన తర్వాత అయినా కానీ నాకు కొంచెం మన మూర్ఖత్వం అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఆ ఉద్దేశంతో నేను హాస్పిటల్కి బయలుదేరదామని పాత ఫైల్స్ తీశాను. పాత ఫైల్స్ తీస్తే యాక్చువల్గా బాబుకి పైపు వేయాలన్నారు. ఆ పైపు వేయాలన్నది నేను ఇంత స్విచ్ని, దానికి ఇంత లైటు, అన్ని బాబుకు జరిగిన ట్రీట్మెంట్ అంతా నేను చూశాను ధ్యానంలో. వెంటనే గ్రూప్ కాల్ జరుగుతుంది, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అన్నమాట, ఇదిగోండి నేను ఈ ట్రీట్మెంటే చూశాను నా బాబుకి డైరెక్ట్గా నేను ఈ ట్రీట్మెంట్ చూశాను, జరిగింది. అప్పటి నుంచి ఎక్కడ ట్యూబ్ వేయాలనుకున్నామో, పైపు వేయాలనుకున్నామో ఆ రోజు పొద్దున ధ్యానంలో జరిగిపోయిందండి. మా బాబుకి ఆ ట్రీట్మెంట్ జరిగిపోయింది. కాబట్టి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. తర్వాత నేను ఒకసారి ఒక చిన్న ప్లేస్కి వెళ్ళొస్తున్నాను, వస్తూ ఉంటే ఒక ప్లేస్లో నుంచున్నా, ఎవరో అన్నారు ఇక్కడ వద్దు అవతలకు వెళ్ళు అన్నట్లయింది. అవతలకు వెళ్ళన్న క్రమంలో నేను జస్ట్ కొద్దిగా అవతలకు వెళ్ళి ఉంచున్నాను. మార్నింగ్ 11 గంటలకి అక్కడ వెళ్ళి ఆటో ఎక్కాను. ఆటో ఒక కాలు లోపల పెట్టి 2వ కాలు లోపలికి తీసుకునే లోపు వెనక నుంచి ఒక బండి ఆటోని వచ్చి కొట్టింది. ఆ వచ్చి కొట్టిన క్రమంలో ఆటో సొట్టపోయింది. ఆటో సొట్టపోయినంత గట్టి కొడితే నా వెన్నుముక పెళ్ళ అంది. ఒక్కసారిగా ఇలా కూర్చున్న మనిషిని వెన్నుముక పెళ్ళమని శబ్దం వచ్చింది. నా పక్కమ్మ ఎగ్గిరి నెత్తి పైన కొట్టుకుంది. నేను అమ్మ ఏంటి మాస్టర్స్ అనుకున్నా. ఎక్కడైతే నేను నుంచున్నానో ఒక తాగుబోతు అతను బండి వేసుకుని వచ్చి గుద్ది ఆటోకి ఆ ప్లేస్లో పడ్డాడు. అంటే మాస్టర్స్ ఏం చేశారు, అవతలకి వెళ్ళు, ఇక్కడ ప్రమాదం ఉంది, ఈ ప్లేస్లో నుంచోమాక అవతలకి వెళ్ళు అని నన్ను అవతలకు పంపించారు. కానీ వెన్నుముక అలా అయింది కదా, మర్నాడు చాలా నొప్పి చేసింది. మాస్టర్స్ని అడిగాను ధ్యానంలో కూర్చుని, మాస్టర్స్ నాకైతే నొప్పిగా ఉంది, మీరు ట్రీట్మెంట్ చేస్తారా? ఇలాగే నేను మాట్లాడతాను.
ట్రీట్మెంట్ చేస్తారా? ఇప్పుడు నేను కూర్చున్న తర్వాత అది గంట కానీ 2 గంటలు కానీ కూర్చుంటా. బట్ ఆ టైంలో నాకు ఏ ఫోన్ రాకుండా మీరే చూసుకోవాలి. నెక్స్ట్ వన్, మా బాబు స్కూల్ నుంచి వస్తాడు. ట్రీట్మెంట్ అయ్యేదాకా బాబు స్కూల్ నుంచి వచ్చినా కానీ నన్ను డిస్టర్బ్ చేయకూడదు. 1:20 ట్రీట్మెంట్ చేశారండి. 1:20 నాకు వెన్నుముకకంతా ట్రీట్మెంట్ చేశారు, ఇక్కడంతా సూదులు వేశారు, అన్నీ నాకు ట్రీట్మెంట్ కనిపిస్తుంది. సూదులు వేయటము, లోపల ఇక్కడ ఈ పార్ట్లో మెడ పార్ట్లో ఇలాగా గుండు లాంటిది ఇలా గోడి లాంటిది తిప్పారు. అవి ఇంజెక్షన్స్ మొత్తము. నేను అడిగాను ఏ హాస్పిటల్లో ఉన్నానని. గౌరీగోపాల్ హాస్పిటల్ చూపించారు. నా సోల్ బయట తిరుగుతుంది, నేను బెడ్ మీద ఉన్నాను, నా బయట నేను తిరుగుతున్నాను. నేను అడిగాను ఏ హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ జరుగుతుందని. లోపల చూపించారు నన్ను. నేను లోపల ఉన్నాను, బయట నా సోల్ బయట చూసుకున్నాను. కాబట్టి నాకు ఇలాంటివి చాలా జరిగినాయండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, నిన్న నైట్ ఇక్కడ కాళ్ళు ఆనలు ఉండేవి. నిన్న ఈవినింగ్ జరిగిన మెడిటేషన్లో అవి నల్లగా ఇట్లా చుక్కలుగా వచ్చింది. ఆ 3 ఊడిపడిపోయినాయి నిన్న. ఇంకొక అద్భుతమైన అనుభవం ఏంటంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక పేషెంట్కి నేను ఐసీయూలో కన్నా ఇది ఉంటుంది చూడండి, వెంటిలేటర్లో ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వచ్చింది. వెంటిలేటర్లో సర్వీస్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. నేను దాన్ని ఏమీ తప్పనుకోలేదు. నేనేదో అక్కడ బాకీ ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు మాస్టర్స్ అనుకున్నాను. వెళ్ళాను, ట్రీట్మెంట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా పేషెంట్ ఉండగా పైకి చూసుకోవడం అన్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలా కాదు, మొత్తం సర్వీస్ చేయాలన్నారు. కానివ్వండి అనుకున్నాను. నాకు ఇది మంచి అవకాశం, అక్కడ కూర్చోడానికి ధ్యానం చేయడానికి ఛాన్స్ దొరికింది. ఊరికే పేషెంట్ని చూసుకుంటూ కూర్చోవడమే కదా. సరే బుక్ తీసుకెళ్ళా, పత్రిసారిది బుక్ తీసుకెళ్ళా. ఆమెకి పేషెంట్కి నోరు ఇదైపోయింది. అంటే మీకు వెంటిలేటర్ అంటే ఐడియా ఉంటుంది కదా. వెంటిలేటర్ అంటే ఇంకా ఒక 2 days మీ వాళ్ళు ఎవరైనా వస్తే చూసుకుంటాం. అందరూ ఆ క్యాండిడేట్లే. ఆ రోజు 2 రోజులకి 4-5 చిన్న వయసు వాళ్ళు కూడా వెంటిలేటర్ మీద వాళ్ళు ఎగిరిపోతున్నారు. ఎవరి కాళ్ళు ఏడుస్తున్నారు, పక్క రూమ్ వాళ్ళు ఏడుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఈ 70 ఏళ్ళ అవ్వకి ట్రీట్మెంట్ జరగడం మొదలైందండి. అద్భుతం, నిజంగా నేను చెప్తున్నాను, ఎవరి మెప్పు కోసం కాదు నేను చెప్తుంది. ఆమెకి నేను ఈ పత్రిసార్ బుక్ చూపించా. ఫస్ట్ పత్రిసార్ అని ఉంటాము అంది, ఇలాగే అంది, అననంది, అననంది. సర్లేని దండం పెట్టించమని ఆమె చేతికి బుక్ తాకిచ్చాను. బుక్ తాకిచ్చి ఆమె గుండెల మీద చూశాను, వాళ్ళ అబ్బాయి లేకుండా ఆమె గుండెల మీద 5 నిమిషాలు పెట్టి నేను అడిగాను ఒకటే, మాస్టర్స్ తల్లి ఎవరికైనా తల్లి, వాళ్ళ అబ్బాయి ఈమెని హాస్పిటల్లో జాయిన్ చేశాడు, ట్రీట్మెంట్ చేసి ఇంటికి తీసుకెళ్దామని. నేను దేనికి వచ్చానో నాకు తెలియదు, కానీ నాకు ఇంకో 4 రోజులు ఆమె ఇన్పేషెంట్గా ఉంటే నాకు అమౌంట్ వస్తుంది, కానీ నాకు అదొద్దు. ఈమెని వీలైనంత తొందరగా క్యూర్ చేసి మెరాకిల్ చేసి తీసుకెళ్ళిపోండి మాస్టర్స్ బయటికి అని. ఆమెకి ఈరోజు నేను వెళ్ళాను, బుక్ పెట్టాను, అయిపోయింది. మర్నాడు నుండి ఆమె కిడ్నీలు పనిచేయడం మొదలుపెట్టినాయి, మాట రావడం మొదలుపెట్టింది, మాట వస్తుంది, కిడ్నీ పనిచేస్తుంది. ఆఖరికి పాత ఆమె నర్సు ఉంటే నువ్వు వద్దు వెళ్ళిపో, ఆ అమ్మాయిని రమ్మని అంటుంది. ఆమె కోపం వచ్చింది. నేను 10 ఏళ్ళ నుంచి నీకు సర్వీస్ చేస్తున్నాను, ఆమెను రమ్మంటావు ఏంటంటే, పాలు కూడా అని బిగిపెట్టేస్తుంది. ఆమె పాలు కూడా తాగడంలే, నువ్వు పోస్తేనే తాగుతుందంట అని. పాలు కూడా నేను పోస్తేనే తాగింది. అయిపోయిందా, 3వ రోజుకి ఆమెకి మాట వచ్చేసింది. కిడ్నీది వాళ్ళు డాక్టర్స్ అంతా వచ్చి ఎన్నో సూదులు పెట్టారు, అన్నీ చేశారు, కానీ ఆమె యూరిన్ బ్యాగు నిండిపోతుంది. వాళ్ళకి అర్థం కావడంలా. అంటే ఆమెకి కిడ్నీ ప్రాబ్లం వల్ల యూరిన్ కదా రాంది, యూరిన్ బ్యాగు గంటకి నిండిపోతుంది. వాళ్ళు ఈవినింగ్కో రేపు పొద్దునకో నిండుతున్న బ్యాగ్ నిండిపోతుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక డాక్టర్ వస్తున్నారు, ఇంకో డాక్టర్ వచ్చి ఏం జరుగుతుంది ఆమె లోపలని అర్థం కావట్లేదు. కానీ నేను ఆత్మతృప్తితో ఉన్నాను. ఎందుకు ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆమె క్యూర్ అవ్వబోతుంది, రేపు బయటికి వెళ్ళిపోతుంది. 5 daysలో ఆమె ఐసీయూ కాదు వెంటిలేటర్ నుండి బయటకు వచ్చింది మాస్టర్స్. అది లోపల హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కూడా బయటకు వస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మాట గురించి అన్నారు కదా, పత్రిసారు మాట గురించి, మాట జాగ్రత్త అన్నది ఎప్పటికైనా సరే అది ఎంత కరెక్ట్ అంటే, అనుభవపూర్వకంగా నేను ఒక మాట చెప్తున్నాను. నాకు చిన్నప్పుడు, ఇప్పుడే కదా ఎక్కువ మాట్లాడతాను, ఆ మాట్లాడే క్రమంలో చిన్నప్పుడు ఏమనేదాన్ని అంటే, చాలా ప్రౌడ్గా, నాన్న ఏంటి నువ్వు రిక్షా తొక్కేవాడికి ఇచ్చి పెళ్లి చేయనన్నా, నేను చూసుకుంటాను, నేను మెయింటైన్ చేసుకుంటాను అనేదాన్ని.
ఎలా చేస్తావా అని చెప్పేసి మా ఆయన ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా ఉండే మనిషిని ఇచ్చి చేశారు. తర్వాత అనుకున్నాను, నేను అన్నదే కదా, నేను అన్నది అనుభవిస్తున్నాను కదా, కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, మెడిటేషన్కి వెళ్ళడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళడానికైనా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానివ్వండి, ఆ విధంగా నాకు మాస్టర్స్ ఆ విధంగా సహకారాన్ని ఇచ్చారు. ఇక్కడ ఒకటే, హృదయం ఎంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయాన్ని మదిస్తే బ్రతుకు విలువ తెలుస్తుంది, గుండెని మదిస్తే కళ్ళనీళ్ళ విలువ తెలుస్తుంది. ఇలాంటి లైఫ్ ఉన్నా ఏమున్నా కానీ ఎదిరించి ముందుకు వెళ్ళిపోగలిగితే జీవితం సో హ్యాపీ. మనకి కష్టాలు ఇవ్వబట్టే కదా మనం దీన్ని ఎదురు చూసుకుంటూ వచ్చాం. అదే మనకి పూల పంపులు ఏసీ కార్లు ఇస్తే ఇలాంటి దానికి వస్తామా? నెవర్. కాబట్టి ఈ లైఫ్ని ఇచ్చినందుకు భగవంతుడికి, గురువులందరికీ, సమస్త గురుమండలికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది మేడం మీ ఎక్స్పీరియన్స్. నిజంగా అబ్బా బాబా